ఆంధ్రప్రదేశ్లోని శ్రీ సత్యసాయి జిల్లా పూర్వపు అనంతపురంలో ఉన్న లేపాక్షి వీరభద్రస్వామి ఆలయం ఒక అద్భుతమైన చారిత్రక మరియు గాలిలో తేలే స్తంభం హ్యాంగింగ్ పిల్లర్ గురించి మరియు ఆలయ విశేషాల గురించి పూర్తి వివరాలు ఇక్కడ ఉన్నాయి. 1. ఆకాశ స్తంభం, గాలిలో తేలే స్తంభం. ఈ ఆలయంలోని నాట్య మంటపంలో మొత్తం 70 స్తంభాలు ఉన్నాయి. వాటిలో ఒక స్తంభం భూమికి తగలకుండా గాలిలో తేలుతూ కనిపిస్తుంది. విశేషం, ఈ స్తంభం కింద నుండి మనం ఒక పల్చని వస్త్రాన్ని లేదా పేపర్ను ఒక వైపు నుండి మరో వైపుకు పంపవచ్చు. రహస్యం, విజయనగర కాలం నాటి ఇంజనీరింగ్ అద్భుతానికి ఇది ఒక నిదర్శనం. బ్రిటిష్ కాలంలో ఒక ఇంజనీర్ ఈ స్తంభం ఎలా నిలబడి ఉందో తెలుసుకోవడానికి దానిని కదిలించే ప్రయత్నం చేయగా ఆలయంలోని మిగిలిన స్తంభాలు కూడా కదలడం గమనించి భయంతో ఆపేశాడట. అందుకే ఆ స్తంభం ఇప్పుడు కొంచెం వంగి ఉంటుంది. పురాణాల ప్రకారం రావణాసురుడు సీతమ్మను అపహరించుకుపోతుండగా జటాయువు పక్షి అడ్డుకుంటుంది. రావణుడితో జరిగిన పోరాటంలో రెక్కలు తెగి జటాయువు ఇక్కడే పడిపోతుంది. రాముడు సీతమ్మను వెతుకుతూ ఇక్కడికి వచ్చి గాయపడిన జటాయువును చూసి కరుణతో లే పక్షి పక్షి లెము అని అన్నారట. నిర్మాతలు ఈ ఆలయాన్ని 16వ శతాబ్దంలో 1537 విజయనగర రాజుల వద్ద కోశాధికారులుగా ఉన్న విరూపన్న మరియు వీరన్న అనే సోదరులు నిర్మించారు. శైలి, ఇది సంపూర్ణంగా లేపాక్షిలో కేవలం గాలిలో తేలే స్తంభమే కాకుండా ఇంకా ఎన్నో చూడదగ్గ అద్భుతాలు ఉన్నాయి. ఏకశిలా నంది. ఆలయానికి సుమారు 200 మీటర్ల దూరంలో ఒకే రాతితో చెక్కిన భారీ నంది విగ్రహం ఉంది. ఇది భారతదేశంలోనే అతిపెద్ద ఏకశిలా నందులలో ఒకటి. నాగలింగం. ఆలయ ప్రాంగణంలోనే 7 తలల పాము శేషనాగు నీడలో ఉన్న భారీ శివలింగం కనిపిస్తుంది. దీనిని కేవలం ఒక్క రోజులోనే చెక్కారని చెబుతారు. సీతమ్మ వారి పాదం. రాతి నేలపై ఒక పెద్ద పాదముద్ర కనిపిస్తుంది. ఇది సీతమ్మ వారి పాదమని భక్తులు నమ్ముతారు. విశేషమేమిటంటే ఈ పాదముద్రలో ఎప్పుడూ నీరు ఊరుతూనే ఉంటుంది. కళ్యాణ మంటపం అసంపూర్తి. ఈ మంటపం పైకప్పులే ఉదయం 6 గంటల నుండి సాయంత్రం ఉదయం 6 గంటల వరకు. మీరు ఈ అద్భుతమైన క్షేత్రాన్ని సందర్శించాలనుకుంటే హిందూపురం నుండి సుమారు 15 కిలోమీటర్ల దూరంలో ఇది ఉంటుంది. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఓం నమః శివాయ.